క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు క్రిస్టియన్ ఛానల్ డైరెక్టర్ గారైన అధినేత అయినటువంటి ఒక సూర్యరాజు గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానళ్లను ఈ రీతిగా మీకు పరిచయం చేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇందులో చెప్పబడుతున్నటువంటి వాక్యాలు, పాటలు సమస్తం కూడా మీరు వింటున్నారు. విన్నటువంటి ప్రతీది కూడా మీరు గ్రహిస్తున్నారని నమ్ముతున్నాం. ఆ ప్రకారంగానే విన్నటువంటి వాటి ద్వారా కూడా మీ జీవితాలు మరి ఎక్కువగా బలపడుతున్నాయని నేను ఆశిస్తూ ఉన్నాం. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ మంది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా చాలామంది విశ్వాసంలో, భక్తిలో చాలామంది ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకరికి షేర్ చేయాలని యూట్యూబ్లో వస్తున్నటువంటి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అది మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. పిల్లారా, ప్రేమ స్వరూపి, దయగలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వమెరిగినటువంటి సర్వేశ్వరుడు, జగరక్షకుడు, ఆది సంభూతుడైన దేవుడు నాయన, ఇదిగో తండ్రి మరొకసారి నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు క్రిస్టియన్ యొక్క ఛానల్లో నన్ను దాసులుగా మాకు మాట్లాడడానికి వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక. దేవుని యొక్క వాక్యంలో నుండి పిల్లల ఒక అంశాన్ని మీ వద్దకు తీసుకొస్తా ఉన్నాను. ఏంటి అంశం అంటే, మనం ఏదన్నా చేసిన పుణ్యం ఉంటే, మనం చేసినటువంటి ఉపకారం ఏదైనా ఉంటే, అది తప్పనిసరిగా మన బిడ్డలకు, మన కుటుంబానికి దేవుడు ఖచ్చితంగా ఉపకారిగా ఉంటాడట. అంటే మనం చేసిన పుణ్యం ఏదైనా ఉండాలి. ఈ దినాన్ని ఆ అంశం మీద మాట్లాడుతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు చేసినటువంటి ఉపకారం అనేది 1వ దశలోని రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 1వ దశలోనులకు మరి సంఘానికి రాస్తూ 5:16లో ఒక విలువైనటువంటి ఒక మాటను వారు చెప్తున్నారు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనకు చేసినటువంటి ఉపకారం ఏంటి అని అంటున్నారా? ప్రభు మనకు చేసినటువంటి మేలు ఏంటి అని అంటున్నారా? ప్రభు మనకి ఏం చేశాడండి అని మీరు అంటే దాని జవాబు నా దగ్గర ఉంది. ప్రభు మనకి ఏం చేశాడనే ప్రశ్న వేసే ముందు ఒకసారి మనకు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మన పాపం నుండి విడిపించబడ్డామంటే, ఈరోజు శాపంలో ఉన్నటువంటి మన జీవితాలను పవిత్రగా మార్చబడ్డాయంటే కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు
2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మన పాపము నిమిత్తమే నలగొట్టబడినటువంటి దేవుడు. అందుకే అపొస్తలుల కార్యం 3:20 మనం చూస్తే మన కొరకు పంపబడినటువంటి దేవుడని, మన కొరకు పంపించబడినటువంటి దేవుడని చెప్పి అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఉంది. చదువుదాము. చూడండి పిల్లరా, ఆ వాక్య భాగాన్ని చూడండి. అపొస్తలుల కార్యం 3:20 జాగ్రత్తగా అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, మీ కొరకు అంటే నా కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లను మీ పాపములను తుడిచివేయడు నిమిత్తము మారు మనసు మంది తిరగండి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. క్రీస్తును మన కొరకు పంపబడ్డాడు, క్రీస్తు మన కొరకు ఇవ్వబడ్డాడు, లేదా క్రీస్తు మన కొరకు ఆయన త్యాగశీలుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభు మనం చేసింది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రభుకు అవసరమా? ప్రభుకు అవసరం అంటారు, అవసరమే. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తమైంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మన పాపములో మనం నశించిపోతున్నప్పుడు, మన పాపములో మనం కొట్టుకొని పోతున్నప్పుడు, మనకి పాపం నుంచి విడుదల లేనటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ ఆ మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కనటువంటి మాటను రాయబడినటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి ఒకసారి, దయచేసి చూడండి. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు. బ్రతుకున్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మన ఆదాము మొదలుకునండి, ఆదాము ఏదైనా తోట నుంచి బయట తొలివేయబడినట్టు నాటి, అంటే ఆదాము అతిక్రమము మనం చూస్తాం, అతను చేసిన పాపాన్ని మనం చూస్తాం. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆదాము నుంచి వచ్చినటువంటి ఒక సంతానమైనటువంటి మానవ జాతికి అందరికీ కూడా పాపం అనేటువంటిది సంక్రమించింది. ఈ పాపం నుండి మనసు విడిపించబడాలంటే ఒక నీతిమంతుడి లోకానికి రావాలి. ఆ నీతిమంతుడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడైన ఉండాలి, ఏ పాపం లేనివాడై ఉండాలి. కానీ మనుషులు పాపంలో ఉన్నవాడు కనుక, పాపంలో జీవిస్తున్నారు కనుక, ఏ మనిషి ఒక మనిషి కొరకు మరణించినా, రక్తం కాచినప్పుడు కూడా ఆ మనిషికి పాపక్షమాపణ కలగదు. అంచేత యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చి మానవుల పాపము నిమిత్తమే నల్లగొట్టబడినటువంటి దేవుడైన ఆయన మన కొరకు రక్తం కాచినటువంటి దేవుడు. చనిపోయినటువంటి మనలను, మరి చనిపోయినటువంటి మన జీవితాలను, ఇక శాపంతో నరకానికి వెళ్ళిపోవాల్సినటువంటి మన జీవితాలను వారు ఏం చేస్తారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆయన రక్తము ద్వారా మనకి ప్రాణభిక్ష పెట్టారు, పాపక్షమాపణ కలుగజేశారు. అంచేత ఈ రోజుని మన నీతిమంతులు అవ్వడానికి, ఈ రోజున మన పేర్లు జీవగ్రంథంలో రాయబడడానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తములో పాపక్షమాపణ ఉంది కాబట్టి అంచేత అనేక ప్రజలు మరి గొప్పవారేమి లేదా కొద్దివారేమి, జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా, మానవుడిగా జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా యేసు రక్తములో పాపక్షమాపణ జరుగుతుంది. అంచేత ఈనాడు క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనటువంటి మనలను క్రీస్తుతో పాటు ఆయన బ్రతికించాను అంటే బ్రతికున్నవాడు సజీవుడు. సజీవుడు దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళడానికి, పిల్లరా, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి చనిపోయిన వాడు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేడు. కానీ పాపం చేత చనిపోతే నరకంలోకి వెళ్తాడే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు. అంచేత పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తు వారు మనం చేసినటువంటి పుణ్యం,
యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు దారిపోస్తాడు. ఎంతలా దారిపోస్తాడంటే మన కొరకు, మన రక్షించడం కొరకు, మన పాప నుంచి విడిపించడం కొరకు ఆయన నలగొట్టబడినంతగా ప్రేమించాడు. అంత మాత్రమే కాదండి, ఆయన ముఖం మీద కూడా ఉమ్మేయించుకున్నంత వరకు ప్రేమించాడు. 39 కొరడా దెబ్బలతో ఆయన మన కొరకు భరించినటువంటి గొప్ప దేవుడు. ఎందుకండి భరించడం అంటే మానవుడు నశించిపోతున్నటువంటి మానవుని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. అంచేత దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే, ఎంతగా మన కొరకు సహించాడంటే కలవరి శిలువ పైన వేలాడదీయబడినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన పక్కలో గాయం చేయబడినంతగా ప్రేమించాడు. మన కొరకు చనిపోయినంతగా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి పునరుద్ధారుడిగా లేచాడు కాబట్టి ఈరోజు క్రీస్తుతో పాటు మనలను బ్రతికించను. వినండి పిల్లరా, క్రీస్తు కూడా బ్రతికించాడు. అందుకనే ఆయనకి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏండి ఆయన చేసినటువంటి పుణ్యాన్ని జ్ఞాపం చేసుకోండి. ఏండి ఆయన చేస్తున్న మేలును జ్ఞాపం చేసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుని యందు భక్తి కలిగి ఉంటావో, దేవుని యందు ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తావో, దేవుని యందు విశ్వాసములు ఎప్పుడైతే పెరుగుతావో అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. మరొక మాటని జ్ఞాపం చేస్తున్నాను పిల్లరా. ఏంటి మనం చేసిన పుణ్యం ఉంటే మన పిల్లలకి తప్పనిసరిగా అది ఉపయోగకరంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం చెప్తుంది. చూద్దామా దయచేసి దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుల కార్యం 9:36 వెళ్ళినప్పుడు ఒక స్త్రీ గురించి రాయబడేటువంటి ఒక మాటను నేను జ్ఞాపం చేస్తున్నాను. చూడండి పరిశుద్ధ గ్రంథములో దయచేసి అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం దయచేసి 36 నుంచి మరియు యూపేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము ద్వారకా అనేటువంటి పేరు కలదు. ఆమె చూడండి సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి ఎంత గొప్ప మాట ఈవిడ గురించి. మొట్టమొదటిగా ఈమె యూపేలో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉందంట. శిష్యురాలు ఏంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులు చూస్తుంటాం. అంటే అలాగే ఈవిడ కూడా మొట్టమొదటి యేసు ప్రభుకి ఒక శిష్యురాలుగా మారిపోయింది. ఆయన చేసినటువంటి ఒక మేలుని బట్టి, ఆయన చేసినటువంటి ఒక ఉపకారాన్ని బట్టి ఒక శిష్యురాలుగా మారింది. మారడమే కాదు కానీ ఆయన కార్యాలు కనపరుస్తుంది, ఆయన ప్రేమను వెల్లడిపరుస్తుంది. ఎలా వెల్లడిపరుస్తుందో చూడండి. ఏంటి ఆమెకు భాషాంతరము ద్వారక అనేటువంటి పేరు కలగది. ఆమె సత్క్రియలు చేస్తూ ఉంది. సత్క్రియలు. దేవుని బిడ్డలారా, మీరు దేవుని కలిగి ఉన్నారు, యేసు ప్రభులో మీరు జీవిస్తున్నారు కాబట్టి యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినటువంటి నీవు ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. నువ్వు చేసే మంచి పనులు చూడగానే క్రీస్తు బిడ్డ లేకపోతే క్రీస్తు యొక్క అనుసరులు లేదా క్రీస్తు యొక్క శిష్యులు లేదా క్రీస్తు యొక్క కుమారులని చెప్పుకోవాలంటే సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు అనేక మంది కొరకు ప్రార్థన చేయడంలోను, అనేక మందిని దేవుని మందిని నడిపించడంలోను, లేకపోతే లేని వాడికి సహకరించడంలోను, విధురాల పట్ల ప్రేమ చూపించడంలోను ఎప్పుడైతే సత్క్రియలను చేస్తావో అప్పుడు నీకు ఒక మంచి పేరు అనేది దేవుడిస్తారు. రెండోది చూస్తున్నాం. రెండోది ఏంటంటే ధర్మకార్యాలు బహుగా చేస్తుందంట. ధర్మం అంటే చాలామందికి తన దగ్గర ఉన్న దాన్ని పెట్టడం నేర్చుకుంది. చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆవిడ ఎలా ఉంటుందనంటే ఆవిడ మిస్సునట్టు తీసుకొని ఆ మిస్సుతో ఒక చక్కని అంగీలు కొట్టి విధురాలకి ఇస్తూ ఉంది. అంత మాత్రం కాదు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో బాగా లేనటువంటి వాళ్ళు, బాగా అనాథలైనటువంటి వారికి మంచి భోజనాలు కూడా పెడతా ఉందండి. ఈవిడ కొరకు పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పగా చెప్తుందనంటే ఆవిడ చేసినటువంటి సత్క్రియలు, ఆవిడ చేసిన ధర్మము కూడా, దాన ధర్మం కూడా, ధర్మకార్యాలు అద్భుతంగా బోధిస్తాం. ఆవిడ చేసిన పుణ్య ఊరికనే పోలేదండి.
ఆవిడ చేస్తున్న పుణ్యము, మరి ఆవిడ కాయిలా పడి చనిపోయినప్పుడు ఏండి, మనిషి అయిన తర్వాత ఎవరికైనా మరణం వస్తుందండి. ఎవరికైనా ఎలాంటి రోగమైనా, ఒకవేళ ఎలాంటి బలహీనత వస్తుంది, ఏ టైంలో మానవుడు చనిపోతాడో తెలియదు. మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు. కానీ ఈవిడికి కాయిలా పడ్డదట. కాయిలా పడి చనిపోగా చనిపోయింది. ఆవిడ జబ్బు చేసింది, చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఆ శవాన్ని కడిగి మేడగదిలో పరుండు పెట్టిరి. పరుండు పెట్టారట. అంటే వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి, ఆ చనిపోయినప్పుడు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా దాన ధర్మం పొందుకున్నటువంటి వారందరూ దగ్గరికి వచ్చి ఆవిడని స్నానం చేయించి ఆ బట్టలు కట్టి ఆ మేడగదిలో పెట్టి ఆ పేతురు అనేటువంటి ఒక భక్తుపరుడి దగ్గరికి వెళ్ళారట. యేసు ప్రభు శిష్యుడి దగ్గరికి వెళ్ళారు. కింద చూడండి, చక్కనటువంటి మాట ఉంది, చదువుతామండి. దగ్గరగా ఉండే చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపబడ్డారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు. చూడండి, అక్కడ రాయబడినటువంటి ఒక మాట చూడండి, విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు అంగీలను చూపించు అతను ఎదుటి నిలిచి అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుని. ఎంత అద్భుతం అండి! హల్లెలూయా! ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంత అద్భుతమో చూడండి. దొరక చేసినటువంటి ఒక దాన ధర్మము, ధర్మ కార్యాలు, సత్క్రియలు నువ్వు మొట్టమొదట చేయవలసింది యేసు ప్రభు శిష్యుడిగా మారితేనే కార్యాలు చేయగలం. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా యేసు ప్రభుతో తిరిగినంత కాలం వారి జీవితాలు మార్పు చెందలేదు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత మేడగదిలోకి వెళ్ళారు. వాళ్ళు మేడగది అనుభవంలోకి వెళ్ళినాడు. 10 రోజులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నిజమైన శిష్యులుగా మారిపోయారు. అప్పుడు దేవుని యొక్క కార్యాలు, సత్క్రియలు చేస్తున్నారు, ధర్మ కార్యాలు చేస్తున్నారు. అనేక మందిని రోగులను స్వస్థపరుస్తామన్నారండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యానితో మాట్లాడుతుంది. ఏదైనా పుణ్యకార్యం చేస్తున్నావా? ఎవరికైనా సహాయపడుతున్నావా? ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటున్నావా? నేను దేవుని బిడ్డని చెప్పుకుంటూ కోట్లు సంపాదించుకుంటున్నావా? ఒకవేళ దేవుని బిడ్డని చెప్పుకుంటూ, లేకపోతే ఒకవేళ రకరకాల వేషాలు వేసుకుంటూ నేను తప్ప ఇంకెవరు ఉండకూడదనేటువంటి మాస్తో ఉన్నావా? అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో, నువ్వు కొంతమందికి ఒకవేళ హెల్ప్ చేయగలిగితే, లేదా కొంతమందికి సహకరించగలిగితే, లేదా కొంతమందికి సపోర్ట్ చేయగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఈ ద్వారకా చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఆ ఎదురాలందరూ వచ్చి ఏడుస్తూ ఆమె మాకు కావాలండి, ఆమె మాకు అవసరం అండి, మా పిల్లలు మమ్మల్ని చూడలేదు, మా అన్నదమ్ములు మమ్మల్ని పట్టించుకోలేదు, మా తల్లిదండ్రులు చనిపోయినాడు బీదవాళ్ళు అయిపోయాం, లేకపోతే ముసలోళ్ళు అయిపోయామని మా పిల్లలు త్రోసివేశారు, బయటికి గెంటేశారు. అలాంటి సమయంలో మమ్మల్ని అందరినీ శారదీస్తుంది, మమ్మల్ని అందరినీ పోషిస్తుంది. ఆమె మా అందరికీ మంచి అంగీలు కుట్టించిస్తుంది. కానీ ఆవిడ బ్రతకాలని పేతురు దగ్గర వారు మొరపెట్టినప్పుడు, పేతురు యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు, పేతురిని బతిమాలుకున్నప్పుడు పేతురు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఆమె బ్రతికింది. ఈరోజు అంటాను, ఆవిడ చేసినటువంటి ఒక పుణ్యం, ఆవిడ చేసిన ధర్మకార్యమే అద్భుతంగా తనకి మరలా పునర్జన్మ దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు చేసినటువంటి పుణ్యం ఏదన్నా ఉంటే, నువ్వు చేసినటువంటి ఒక ధర్మకార్యం ఏదైనా ఉంటే నీ బిడ్డలకి కాస్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డల పక్షంగా ఆయన అద్భుతమైనటువంటి మేలు చేస్తాడు. ఆయన ఊరుకునే వదిలిపెట్టాడు నీ జీవితంలో. అలాంటి ఒక కార్యం నీ జీవితంలో కావాలంటే
ఈరోజే నీ జీవితాన్ని దేవునికి అర్పించి నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయి. తప్పనిసరిగా నీ బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఏ కార్యం కొరకు ఆశపడుతున్నావో ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. తల్లవచ్చండి. ఇది నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ధర్మకార్యం చేయకపోతే, లేకపోతే సత్క్రియలు చేయకపోతే, ఈ రోజున యేసు ప్రభు శిష్యుడిగా శిష్యురాలుగా నువ్వు మారితే దేవుని కార్యాలు నువ్వు చక్కగా చేయడానికి ముందుకు వెళ్తావు. అంచేత ఈరోజు ఒక సమర్పణ చేసుకోండి. మీ హృదయాలు దేవుని కొరకు సమర్పించండి. నీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని అనేక హృదయాల్లో చేయాలంటే దయచేసి ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. చేతనైన సహాయం కొంతమందికి చేయి. ఖచ్చితంగా నీ బిడ్డలకి, నీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, తబిత చనిపోయినప్పుడు కూడా దేవుడు ఆవిడికి మరలా పునర్జన్మించి ఆవిడ చేసిన దాన ధర్మం లేకపోతే సత్క్రియల ద్వారా గొప్ప మేలు పొందుకుంది. ప్రార్థన చేసుకుందామా? దయచేసి ఇక్కడి నుంచి నేను మంచి పనులు చేస్తాను, మంచి కార్యాలు చేస్తాను, నేను ఉపయోగపడతాను. ఇంతవరకు నేను ఎవరికి ఉపయోగపడలేదు, నేను ఉపయోగపడతానంటే దయచేసి నీకు నువ్వే మోకరించి రెండు చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు. పరిశుద్ధుడివే తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నీ వర్తమానం ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. యేసు క్రీస్తు నామములో నీ కొరకు పనిచేసే బిడ్డలుగా దీవించండి. నాయన వారు చేస్తున్న పుణ్యమే, వారు చేస్తున్న ఉపకారమే వారి జీవితాలకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ కూడా అద్భుతంగా ఇంకా దీవించండి. అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి, నాయన అనేక రాష్ట్రాలకి ఈ ప్రభు యొక్క ఛానల్ వెళ్ళి అనేక హృదయాలు కదిలించడానికి సహాయం చేయమని, ఈ ఛానల్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా దీవించి మీరు ఆశీర్వదించి లేవనెత్తమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ వరకు అధినేత అయినటువంటి సూర్యరాజు గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు వేమగిరి ప్రసాద్. మరి పిఠాపురం మండలం కుమార్పురం గ్రామంలో పరిచయం చేస్తున్నాను దైవజనుడిగా. మీ అందరి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.